అందరికీ నమస్కారం. ఇవి వేదికను అలంకరించిన అరుణ్ కుమార్ గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మా సంస్థ నుంచి మేము కోవిడ్ ఫైటర్స్కి ఫస్ట్ నుంచి కూడా, అంటే మేము సంస్థ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల నుంచి కూడా మాకు చేతనైనంత సహాయం చేయటం జరుగుతూ ఉంది. మాది చిన్న సంస్థ అయినప్పటికీ కూడా మాకు చేతనైనంత వరకు వారికి కావాల్సినటువంటి తోడ్పాటు ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగానే మనం అంతకుముందు, అంటే ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోయాం, అంతకుముందు కూడా మనం అరుణ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. మన అంబులెన్స్కి అరుణ్ కుమార్ గారు ఆల్రెడీ డబ్బులు ఇవ్వటం జరిగింది. అక్కడ 50,000 రూపాయలు ఆల్రెడీ అంబులెన్స్కి మనకు అందించారు. మళ్ళా మన ఫుడ్ వెహికల్కి మళ్ళీ 5.5 లక్షల రూపాయలు వాడు అందించడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మాట్లాడి అక్కడున్న మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తెలుసుకొని ఎవరెవరికి ఏమేం కావాలన్నది కూడా అందించటంలో అభినందన ఫౌండేషన్కి మా సంస్థ ద్వారా వారు ఫ్రీజర్ను కూడా రీసెంట్గా అందించడం జరిగింది. చెస్ట్ ఫ్రీజర్ కావాలి అని. అలాగే అక్కడ డంపింగ్ యార్డ్లో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి సోలార్ ల్యాంప్స్ దాని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు దాని గురించి మీరు ఆలోచించండి, ఏదో ఒక కార్యక్రమం చేద్దామని కూడా సార్ ఆ రోజు చెప్పడం జరిగింది. సార్ దాని మీద మేము వర్కౌట్ చేయటం జరుగుతోంది. పోల్స్ అవన్నీ కూడా కనుక్కోవటం జరిగింది. లైట్స్ వాటి గురించి చేస్తున్నాం సార్. హైదరాబాదు ఇక్కడ అన్ని చోట్ల కనుక్కుంటున్నాము. దానికి టెక్నికల్గా మన యశ్వంత్ గారిని వాళ్ళకి సంబంధించిన వారిని కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాము సార్. ఒక 15-20 రోజుల్లో ఒక స్టేజ్కి వస్తాం సార్. వచ్చిన తర్వాత తమరు గనక వీలున్నట్లయితే ఒక్కసారి ఒక టీం లాగా వెళ్ళి అక్కడ మనం చూసి ఎన్ని కావాలి, ఎలా అరేంజ్ చేసుకోగలం అన్నది కనుక ఒక డెసిషన్ తీసుకుంటే గ్రౌండ్ వర్క్ అంతా చేయటం జరిగింది సార్. అది ఫైనలైజ్ చేసిన తర్వాత దాని యొక్క ఎస్టిమేషన్ కూడా అందరికీ సబ్మిట్ చేయటం జరుగుతుంది సార్. సో దాని మీద కూడా అందరం ఆలోచించి మన సంస్థలు అందరం కూడా అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కనీసం లైటింగ్ అన్నా మనం అందచేద్దామని చెప్పేసి ఒకటి. దాని తర్వాత లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఒక వీడియో తీయటం జరిగింది. అక్కడికి వచ్చి అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వారికి ఒక మెమరాండం కూడా సబ్మిట్ చేద్దామని కూడా అనుకోవటం జరిగింది. సో దాన్ని కూడా మేము ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ఇక కోవిడ్ ఫైటర్స్కి సంబంధించి ఈ కుట్టు మిషన్ల కార్యక్రమంలో ఫస్ట్లో వాళ్ళ ఇంటి దగ్గర 2 మిషన్లతోటి స్టార్ట్ అయిన కార్యక్రమం ఈరోజు 200 మంది దాకా పాకటం అన్నది చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క పట్టుదలకి నేను నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వారి యొక్క ప్రతి అంటే 4 బ్యాచ్లు జరిగినాయి. 3 బ్యాచ్ల్లోనూ వాళ్ళు